ఫీడర్ వర్క్ ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఎంతమంది పని చేస్తున్నారు? మార్నింగ్ 65 మెంబర్స్. సరిపోలేదు కదా, 100 మంది ఉన్నారు కదా మీ దగ్గర. ఈ వర్క్ ఎప్పుడు లాస్ట్ మండే తెలిసింది ఎక్కడ ఎక్కడికి ఇది మీ పేరు చెప్పుకుంటారు మేడం, శుభ్రంగా చెప్పండి. కొన్ని చేస్తారండి ఊళ్ళో. ఇప్పుడు మీరు 1400 1300 కాకుండా 300 తక్కువ ఎవరు తీసుకోండి. ఎంత టెంటెడ్ ఒక రోజుకి ఎంత వస్తుంది? జేసీబీ 1200 మేడం. ఇది 2 వస్తుంది. 200 మెషిన్ 1400 రూపాయలు ఆయిల్గా అవుతుంది. ఆయిల్గా అవుతుంది. కరెక్ట్గా ఈ రోజు నుంచి 6వ రోజు వస్తారు. మీరు చేసి చూపిస్తే నేను తప్పిస్తాను. ఒప్పుకుంటారా? వాటర్ యూజర్ అసోసియేషన్ విలేజెస్ అంతా ఈ వరకు మీకు కావాల్సినదే. సో ఇందువల్ల వాటర్ కన్సర్వేషన్ అవుతుందా? నాకు అవుతుందా? ఈ వర్కే కదా. అసలు ఇక్కడ నుంచి చెరువులోకి వెళ్తే మాత్రం ఇదంతా గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది. ఇంకొక వే నేను ఇస్తాను, చేసి చూపించాలి. దానికి ఎగ్జాక్ట్గా 1 వీక్ 7 డేస్లో నేను మళ్ళీ వస్తాను. లేదు ఎవరైనా పంపిస్తాను. లేదు సబ్కాలకి నెక్స్ట్ దాంట్లో అన్నీ మనం ట్యాంక్ ఫిల్ ఇవన్నీ 1513 ట్యాంక్ ప్రాజెక్ట్ ట్యాంక్ కలిపి 0% స్టోరేజ్ 20 మెంబర్స్ ఉండకూడదు అనేది కదా మన టార్గెట్. ఉండకూడదు అంటే మనం ఏం చేయాలి? ట్యాంకుల్లో 6 కవరేజ్ ఇంతేమో 12 ఏమో మనకి ట్యాంకింగ్ కోసం మనకి ఈరోజు వచ్చింది. రైట్ ట్యాంక్లో పనిచేయవచ్చు. ఈ ట్యాంకులు అంతా మేము ఏం వర్క్ చేయలేము. అంతవరకైనా మనం మీ సైడ్ కవర్ చేస్తాం. నెక్స్ట్ డే అయిపోతే వర్షం కరెక్ట్గా జూన్ ఎండ్కి వస్తే అప్పటికి అయిపోవాలి. అంతా వాటర్ నిండాలి. ఓకే, ఇలాగే బిఫోర్ ఆఫ్టర్ ఫోటో తీసుకోండి. కరెక్ట్గా చేస్తారు. ఇదే నేను చెప్పాను. ఆల్రెడీ రోజు మాట్లాడారు. ఆ వర్క్ ఇంకొక వర్క్ ఏం చేస్తున్నాం మనం? ఎక్కువ అమ్మా రీసెల్టింగ్కే మీకు ఎక్కువ మంది కావాలి. పీడ్చలు కూడా తక్కువ పెట్టుకోవచ్చు. అప్పుడు 100 మంది పని చేయాలి, 60 మంది సరిపో. అది ఇది ఎప్పుడు చేయాలనుకుంటున్నారు మీరు? ఎప్పుడు అవుతుంది? 60 మందితోటి ఎప్పుడు చేస్తారు? నేను సరి చేస్తున్నాము. సో ఆ వర్క్ అయిపోవాలి ప్యారలల్గా. ఊర్లో ఇప్పుడు మేజీ ఏం పని లేదు కదా, అందరు ఖాళీగానే ఉన్నారు కదా. కొంచెం ఎర్లీగా మొదలు పెట్టుకోండి, ముందే పెట్టుకోండి వాళ్ళందరినీ. అంత ఎక్కువ ఉంది కదా. ఇది నూజివీడు మండలం కదా. ఈ కాస్కెట్స్ ఎన్ని ఉన్నాయి? ఎన్ని ట్యాంకులు ఉన్నాయి నూజివీడు మండలంలో? 83లో క్యాస్కేట్లు అన్ని కవర్ అవుతుంది. ఎన్ని క్యాస్కేట్లు ఉన్నాయి? చిన్న చిన్న క్యాస్కేట్లు 17 క్యాస్కేట్స్ ఉన్నాయి. ఎన్ని ట్యాంకులు కవర్ అవుతున్నాయి? 17 క్యాస్కేట్స్. మీ అందరూ గోదావరి కృష్ణా బేసిన్ మీకు రామదేవి కూడా వెళ్తాను. మీరు అన్నిట్లో ఏదో ఒకటి కవర్ అవుతున్నాయా? సో జలధార జలహారతి అనేది మన స్టేట్ ప్రోగ్రామ్. సో ఇరిగేషన్లో ఉన్న మన ప్రతి ఒక్క చెరువులో ప్రతి సింగిల్ డ్రాప్ ఆఫ్ వాటర్ని సేవ్ చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్టులు మనం టేకప్ చేసి ఉన్నాము. ఇప్పటికే అరౌండ్ 150 crores ఆఫ్ శాంక్షన్స్ నరేగా కింద ఇచ్చి ఉన్నాము. ఎక్కడెక్కడ మ్యాన్ పవర్ తోటి మనం చేయవచ్చు నరేగా స్కీమ్ కింద టైప్ చేసి డీసెల్టేషన్ ట్యాంక్ కానీ ఫీడర్ ఛానల్ కానీ సప్లై ఛానల్ కానీ క్లియర్ చేయించుకోవాలనే ఉద్దేశంతో 100 రోజు యాక్షన్ ప్లాన్ అనేది మనం ఒకటి ఇంప్లిమెంట్ చేస్తున్నాము. అందులో భాగంగా ప్రతి మండలాల్లో ఎలాంటి వర్క్లు జరుగుతున్నాయని విజిట్ చేస్తున్నాము. ఈ రోజు నూజివీడు మండలికి రావడం జరిగింది.
సో నూజివీడు మండలంలో 302 వర్క్లు 12 కోట్ల వర్క్ తోటి మనం టేకప్ చేస్తున్నాము. ట్యాంక్ బండ్ స్ట్రెంథనింగ్ కానీ, డీసిల్టేషన్ కానీ, స్లూయిస్ రిపేర్ కానీ, సర్ప్లస్ వేర్ కానీ అన్ని రకాల ఐడెంటిఫై చేసి పెట్టాము. అందులో ప్రధానంగా ఇప్పుడు మన ఎన్ఆర్జీఎస్లో ఏమేమి చేయవచ్చో అంతవరకు వర్క్లు టేకప్ చేస్తున్నాము. సో ఇది కాకుండా ఇంకా వేరే ఏమైనా మెషిన్ వర్క్లు అవసరం అయితే అది కూడా ఎస్టిమేషన్ చేయమని కూడా డిపార్ట్మెంట్కి డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. సో ఈ 100 రోజుల తర్వాత మనకు వచ్చిన వర్షంలో ఉన్న ప్రతి ఒక్క రెయిన్ వాటర్ డ్రాప్ని కూడా మనం సేవ్ చేయాలనే ఉద్దేశంతో మొత్తం జిల్లా యంత్రాంగం మన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తోటి కలిసి ప్లస్ ఇప్పుడు ద్వామా డిపార్ట్మెంట్ అందరూ కలిసి ఈ వర్క్లు టేకప్ చేస్తుంది. మేడం